హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో మనం మీరు మీ చాట్ జీపీటీని ఎలా పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో చాట్ జీపీటీని పర్సనలైజ్ చేసుకోవచ్చు అంటే అవును, చాట్ జీపీటీని పర్సనలైజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని పర్సనలైజ్డ్ చాట్ జీపీటీస్ కావాలితే అన్ని చేసుకోవచ్చు. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే మీరు ఆ చాట్ జీపీటీని ఎలా పర్సనలైజ్ చేసుకోవచ్చు అండ్ ఏ టాస్క్స్ కి మీరు ఆ చాట్ జీపీటీని పర్సనలైజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది లాస్ట్ లో ఏం చేశాను అంటే మీరు మీ చాట్ జీపీటీని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అని నేను లైవ్ లో ఒక చాట్ జీపీటీ మోడల్ ని బిల్డ్ చేశాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వీడియో మొత్తం చూసి జస్ట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా ఎలా ఒక చాట్ జీపీటీని పర్సనలైజ్ చేసుకోవచ్చు అని. అలా మీరు పర్సనలైజ్ చేసుకొని మీరు బిల్డ్ చేసిన ఒక చాట్ జీపీటీని జస్ట్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి, లేదా నాకు డైరెక్ట్ టెలిగ్రామ్ లో షేర్ చేయండి, లేదా లింక్డ్ఇన్ లో షేర్ చేయండి. ఐ విల్ గివ్ యూ రివ్యూ ఆఫ్ ఇట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లింక్డ్ఇన్ పోస్ట్ చేస్తే నేను దాన్ని నా అకౌంట్ లో రీపోస్ట్ చేస్తా. దెన్ యూ విల్ గెట్ కనెక్షన్స్ అండ్ నీకు నెట్వర్క్ అనేది పెరుగుతుంది. బట్ ఇదంతా కాదు, మోర్ ఇంపార్టెంట్లీ నాకు కావాల్సింది ఏంటి అంటే గైస్, మీరు ఈ వీడియో చూడాలి. ఫస్ట్ థింగ్, మీరు ఈ వీడియో చూసి మీకంటూ పర్సనలైజ్ చాట్ జీపీటీ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకు అంటే అరే తెలుగు వాళ్ళు ఈ ఏఐ టూల్స్ ని యూజ్ చేయడంలో ఎక్కడో వెనకబడుతున్నారా. నేను చెప్తున్నా కదా, నేను చూస్తున్నా, నేను మా కాలేజ్ లో చూస్తున్నా, మా క్లాస్ రూమ్స్ లో చూస్తున్నా, ప్రతి దగ్గర కూడా ఆ నార్త్ వాళ్ళు ఏఏ వాడుతున్నారు. బట్ ఇక్కడ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా, నాకు ఒక్కటే కావాలి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు లైక్లు కొట్టకపోయినా పర్వాలేదు, బట్ మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది అరే చాట్ జీపీటీ ఇలా పర్సనలైజ్ చేసుకోవచ్చా అని. నాకు కావాల్సింది ఒకటే, మీరు నేర్చుకొని మీరు మిగతా వాళ్ళకి నేర్పించండి. ఇది ఒక్కటే నేను అడుగుతా, ఇంకా అంతకు మించి నేను ఏం అడగను. గో అండ్ వాచ్ ఇట్ అండ్ బిల్డ్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఏం పర్సనలైజ్డ్ చాట్ జీపీటీస్ వాడుతున్నానో అవి అసలు ఎలా వర్క్ అవుతున్నాయి, అసలు వాటి ఎలా బిల్డ్ చేసా అవి మీకు క్లారిటీగా చెప్తా. అప్పుడు జస్ట్ 6 స్టెప్స్ లో మీరు మీ పర్సనలైజ్డ్ చాట్ జీపీటీని ఎలా బిల్డ్ చేసుకోవాలో మీకు పర్ఫెక్ట్ గా క్లారిటీగా చెప్తా. ఓకే, డన్. ఎస్, ఫస్ట్ చాట్ జీపీటీకి పోదాం. ఓకే, ఇక్కడ జస్ట్ ఏ సెకండ్, కొంచెం ఇక్కడ చూసుకుంటే కాంటెంట్ జనరేషన్, లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్, స్టోరీ రైటింగ్, అనలైజ్ ది కంటెంట్. ఫస్ట్ కాంటెంట్ జనరేషన్ అంటే నేను నాకు వచ్చిన ఐడియా, ఒక ర్యాండమ్ ఐడియా దానికి ఇచ్చేస్తా. ఓకే, సపోజ్ ఇక్కడే చూద్దాం, ఓపెన్ అయింది. జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ ఏఐ టూల్స్. జస్ట్ ఒక కాన్సెప్ట్ ఇస్తున్నా, టాపిక్ నేమ్. సి ఇట్ విల్ గోయింగ్ టు వర్క్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే, చూడు క్లారిటీగా. లాంగ్ ఫార్మ్ యూట్యూబ్ స్క్రిప్ట్ మొత్తం. వన్ స్టూడెంట్ ఈస్ స్పెండింగ్ 6 hours a day scrolling Instagram waiting for motivation. Another student is spending 60 minutes using AI tools and finishing what others take 6 hours to do. మొత్తం అంతా కూడా నీకు స్క్రిప్ట్ కంప్లీట్ గా ఇక్కడ హుక్ స్టెప్ దగ్గర నుంచి మొత్తం లాస్ట్ వరకు, లాస్ట్ లో సిటిఏ వరకు ఇక్కడ చూస్తే అర్థమవుతుందా? మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చేసింది నీకు. ఇక్కడ నువ్వు ఏమైనా చేసావా? లేదు. బట్ బ్రో ఇది స్క్రిప్ట్ ఇచ్చేసింది కదా, ఈ స్క్రిప్ట్ అసలు నువ్వు రాసినట్టు ఎలా ఇచ్చింది? ఓకే, నువ్వు చూసుకుంటే నా వీడియోస్ ఏం చూసినా నేను డ్యూల్ పాత్ ని స్టార్ట్ చేస్తా. ఎట్లా? అరే ఒకటి ఇలా చేస్తున్నాడు, ఇంకొకటి ఇలా చేస్తున్నాడు, నువ్వు స్టక్ అయిపోతున్నావు అనే నా డ్యూల్ పాత్, నా హుక్కే అది. ఓకే, ఇక్కడ నువ్వు చూస్తే సేమ్ హుక్ ఇచ్చింది, అవునా? ఇప్పుడు నీ క్వశ్చన్, బ్రో అసలు నువ్వు రాసినట్టు ఇది ఎలా రాసింది? పాయింట్ టు బి నోటెడ్. ఓకే, నెక్స్ట్ జీపీటీకి పోదాం. ఏంటి? లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్. ఇది ఇంకా క్రేజీ ఉంటుంది. సి ఇక్కడ లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్ ఏంటి అంటే జస్ట్ దీనికన్నా ముందు ఒక్క లింక్డ్ఇన్ ని, ఒక న్యూస్ ని కాపీ చేసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సైట్ లోకి వచ్చేసిన, ఏఐ న్యూస్ అని. సో ఇక్కడ దీని మొత్తాన్ని కూడా నేను కాపీ చేసుకుంటా. ఏజెంటిక్ ఏఐ రిప్రజెంట్ దగ్గర నుంచి లాస్ట్ ఈ ఆర్టికల్ మొత్తం కూడా నేను కాపీ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్ జీపీటీలోకి వచ్చేసిన. ఏం చేయట్లే, దాన్ని ఇక్కడ ఇలా పేస్ట్ చేస్తా.
సెండ్ చేసిన. సి రెస్పాండ్ అయింది. హియర్ ఈజ్ ఏ స్క్రోల్ స్టాపింగ్ లింక్డ్ ఇన్ పోస్ట్ బిల్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ కంటెంట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మొత్తం లింక్డ్ ఇన్ పోస్ట్ అంతా ఇచ్చింది. మొత్తం చూసావా? ఏజెంటిక్ ఏ ఇజంట్ ఫాలోయింగ్ బికాస్ మోడల్స్ ఆర్ ఇన్ స్మార్ట్ ఇనఫ్. ఇది హుక్. దాని తర్వాత మొత్తం నీకు లింక్డ్ ఇన్ పోస్ట్ మొత్తం ఇచ్చేసింది. ఇక్కడ నువ్వేం చేయక్కర్లేదు. దీన్ని ఎలా కాపీ చేసుకుంటావు, లింక్డ్ ఇన్ లోకి వెళ్తావు, దాన్ని పేస్ట్ చేస్తావు, పోస్ట్ చేస్తావు, అంతే. ఇంత సింపుల్ గా అయిపోతుంది. బట్ అసలు దీన్ని నువ్వు ఇలా జనరేట్ చేస్తున్నావు కదా, ఈ జనరేషన్ కి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏముంది? ఇక్కడ నువ్వు చూసుకుంటే ఫస్ట్ లింక్డ్ ఇన్ పోస్ట్ ఒకటి ఉంటుంది, ఎడిట్ జీపీటీ. ఓకే, ఈ ఎడిట్ జీపీటీలోకి వెళ్తే నీకు ఇక్కడ కనిపిస్తుంది దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ది జీపీటీ ఈస్ వర్కింగ్. ఏంటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే నేను దీన్ని బిగ్ సైజ్ చేస్తాను. ఓకే, రోల్ ఏదో ఇక్కడ రోల్ ఇచ్చాడు, ఇక్కడ ఏదో ఆబ్జెక్టివ్ ఇచ్చిండు, కంటెక్స్ట్ ఏదో ఇచ్చాడు. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఏవో సంథింగ్. తర్వాత ఇక్కడ ఏదో ఇన్స్ట్రక్షన్ 3 అంట, తర్వాత నోట్స్ అంట. ఇదేంటి అంటే దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది జీపీటీ. అంటే సి ఇక్కడ రోల్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ మాస్టర్ క్లాస్ ఆఫ్ ఏఐ టూల్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చాట్ జీపీటీకి కానీ లేదా ఏదైనా ఏఐ టూల్ కి నువ్వు ఒక రోల్ ఇస్తే ఆ రోల్లో అది యాక్ట్ చేస్తుంది అని. అదే రోల్. నువ్వు దాన్ని డిఫైన్ చేస్తున్నావు, నువ్వు అసలు ఎలా యాక్ట్ చెయ్యాలి అని. సెకండ్ థింగ్, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నువ్వు దానికి నీ ప్రాబ్లం స్టేట్మెంట్ చెప్పాలి కంప్లీట్ గా, ఏం చెయ్యాలి అనేది. కంటెక్స్ట్, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, వాట్ యు వాంట్. ఓకే, వాట్ యు వాంట్, వాట్ యు నీడ్, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డూ టు ఫుల్ఫిల్ యువర్ టాస్క్. అది కాంటెక్స్ట్. ఇన్స్ట్రక్షన్స్, అసలు నువ్వు ఇచ్చే మొత్తం నీ పోస్ట్ కి సంబంధించి మొత్తం ఆ హుక్ కానీ ఆ ట్రెండింగ్ టాపిక్స్ కానీ లేదా ఆ ఫ్రేజెస్ కానీ వీటి మొత్తాన్ని కూడా నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లో ఇస్తావు. ఈవెన్ ఇన్ నోట్స్ 2. అర్థమైందా? అంటే నీ డిఎన్ఏ రిపోర్ట్ ని మొత్తాన్ని కూడా నువ్వు అసలు ఎటువంటి ఆల్టర్ చేయకూడదు, ప్రతి పోస్ట్ కూడా స్క్రోల్ అవ్వ ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది బేసిక్. ఈ ప్రాంప్ట్ ఇలా గుర్తుపెట్టుకో. నేను నీకు మొత్తం అంతా రిసోర్సెస్ ఇస్తా, బట్ దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఒక లింక్డ్ ఇన్ పోస్ట్ జనరేటర్ ని మనం బిల్డ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దాన్ని బిల్డ్ చేయడానికి దేర్ ఆర్ 6 స్టెప్స్. ఏంటి ఆ 6 స్టెప్స్ అంటే, ఫస్ట్, హే యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది లింక్డ్ ఇన్ కాంటెంట్. ఇదేంటి, నేను రోల్ ఇస్తున్నా, దానికి రోల్ ఇచ్చి దాన్ని నేను ఏం చేయమంటున్నా చూడు. యు ఆర్ డీలింగ్ విత్ వెరీ బిగ్ కంపెనీస్ అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కొలాబరేటింగ్ విత్ గుడ్ ఎంఎన్సీస్. యు ఆర్ ది బెస్ట్ ఇన్ అనలైజింగ్ అండ్ గివింగ్ ఏ డిఎన్ఏ రిపోర్ట్. గుర్తుపెట్టుకో, డిఎన్ఏ రిపోర్ట్ చెప్తా. ఆఫ్ ఎవ్రీ స్పీకర్స్ ఇన్ లింక్డ్ ఇన్ and I will give you my top performing content which is getting around 50k impressions on LinkedIn. Analyze my top performance posts and give me a complete DNA report. What I am using, what hook I am using, how it goes, what is the flow of the content, and what is the sentence I am using, blah 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 blah. Okay, and last లో now what you understand, నువ్వేం అర్థం చేసుకున్నావు నాకు అది చెప్పు. నేను నా కంటెంట్ ఇస్తే నువ్వేం చేస్తావు. అర్థమైందా? సి ఇది ఎందుకు ఈ లైన్ రాశాను అంటే నీ జీపీటీ ఎలా వర్క్ అవుతుందో, అదేం అర్థం చేసుకుందో అది నీకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్? సి ఇక్కడ ఈ రోల్ ఏంటి అంటే ఏం లేదు, దాన్ని ఒక లింక్డ్ ఇన్ కాంటెంట్ అనలైజర్ గా పనిచేయమంటున్నా. ఓకే, నేను నా టాప్ పర్ఫార్మింగ్ పోస్ట్ అప్లోడ్ చేస్తా. సో అప్లోడ్ చేస్తే నాకంటే ఒక డిఎన్ఏ రిపోర్ట్. డిఎన్ఏ రిపోర్ట్ అంటే ఏంటి? సి మనకి డిఎన్ఏ రిపోర్ట్ ఎక్కడైనా విన్నావా? ఆఫ్ కోర్స్ ఒక బర్త్ లో డిఎన్ఏ రిపోర్ట్ చేద్దాము లేదా డిఎన్ఏ టెస్ట్ చేద్దాము అని ఉంటది. సేమ్ అలానే డిఎన్ఏ రిపోర్ట్ ఏంటి అంటే కాంటెంట్ లో నువ్వు అసలు ఏం రాస్తున్నావు మొత్తం అంతా, దాని మొత్తాన్ని కూడా ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని ఇలా కాపీ చేస్తాం. నేను నీకు ఎందుకు ఇది నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టాను అంటే ఇట్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఆ ప్రాంప్ట్ అంతా టైప్ చేసి
చాలా ఇదైతుంది. సో అందుకే నేను జస్ట్ కాపీ చేసేస్తున్నాను, అంటే వీడియో ఈక్వల్ లెంత్ అయిపోతుంది. జస్ట్ పేస్ట్ చేసా. ఓకే, గో ఆన్. సో ఇది నీకు చెప్తుంది, పర్ఫెక్ట్, ఐ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ అండ్ ఎస్ దిస్ ఈస్ ద సంథింగ్ ఐ డూ అట్ ఏ స్ట్రాటజీ ప్లస్ ఎంఎన్సీ లెవెల్ కాంటెంట్ అనలైసిస్ డెప్త్, నాట్ సర్ఫేస్ లెవెల్ టిప్స్. ఓకే, ఇది నువ్వు విన్నావా? ఎంఎన్సీ లెవెల్, మల్టీనేషనల్ కంపెనీ లెవెల్లో నీ కాంటెంట్ అనలైసిస్. నౌ ఇప్పుడు ఇది మొత్తం ఏదో ఇచ్చింది, నాకు ఇదేం తెలియదు, బట్ ఏదో ఇచ్చింది మొత్తం అంతా. ఓకే, వాట్ ఐ నీడ్ ఫ్రమ్ యూ, మన లాస్ట్ లో ఏం చెప్పాం, నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాట్ ఐ నీడ్ ఫ్రమ్ యూ అంటే నా నుంచి నీకు ఏం కావాలి. 2 to 5 టాప్ ఆఫ్ లింక్డ్ఇన్ పోస్ట్స్ ఇవి, రా టెక్స్ట్ అయితే బెస్ట్. సో ఇఫ్ పాసిబుల్ మెన్షన్ చేయి ఇంప్రెషన్స్, కమెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు దీనికి మనం టాప్ పర్ఫార్మింగ్ పోస్ట్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు వీటిని ఎక్కడి నుంచి తేవాలి అంటే నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టా, జస్ట్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఓకే, ఇక్కడ నేను కాపీ చేసేసా. సో ఇక్కడ నేను కింద ఏం పెడతా, హియర్ ఆర్ మై టాప్ పర్ఫార్మింగ్ పోస్ట్స్. గాట్ ఇట్? సో సెండ్ చేసా. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ బిగ్ 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 బిగ్. సి ఇది చూడు, ఎక్సలెంట్, ఐ హ్యావ్ రీడ్ ఆల్ 5 పాయింట్స్ end to end, not as a reader but as someone who reverse engineers why LinkedIn distributes content at scale. See, ఇక్కడ నీ లింక్డ్ఇన్ నువ్వు అప్లోడ్ చేసిన పోస్ట్ మొత్తానికి కూడా ఇది ఒక రిపోర్ట్ ఇస్తుంది. మొత్తం వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇదేం మనకు తెలియదు, బట్ మొత్తం అంతా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేయాలి? ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నీ పోస్ట్ ఇచ్చేసావు, ఇప్పుడు నువ్వు నీ దగ్గరున్న మొత్తం డిఎన్ఏ రిపోర్ట్ ని కాపీ చేసుకో. ఓకే, ఐ విల్ డూ ఇట్. వెరీ ఇట్ ఈస్ ChatGPT. ఎస్, ఐ విల్ కాపీ ది హోల్ డిఎన్ఏ రిపోర్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, కోర్ పొజిషన్ దగ్గర నుంచి ఎక్కడ వరకు, ఎగ్జాంపుల్స్ వరకు లేదు. ఓకే, ఇంతవరకు కాపీ చేసాం, దాన్ని అలా పెట్టుకో. ఇప్పుడు దాన్ని వేరొక నోట్ ప్యాడ్లోకి జస్ట్ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నీ కంటెంట్ యొక్క లేదా నీ పోస్ట్స్ యొక్క మొత్తం డిఎన్ఏ రిపోర్ట్ ఉంది. కీప్ ఇట్ దేర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకొక చాట్ ఓపెన్ చేయి, ఆర్ ఎల్స్ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేద్దాం డైరెక్ట్గా. ఓకే, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసా. ఆ ట్యాబ్లో ఏం చేయాలి? ఆ ట్యాబ్లో ఏం చేయాలంటే నువ్వు ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏంటి సార్ ప్రాంప్ట్ అంటే, నేను నీకు ఒక కంటెంట్ ఇస్తా. ఓకే, ఆ కంటెంట్ ని నువ్వు నా డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఒక లింక్డ్ఇన్ పోస్ట్ చెయ్యి. అర్థమవుతుందా? ఐదర్ ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 పెడతా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 10 అని ఉంది, నేను దాన్ని 2 చేస్తా. ఓకే, 10 అంటే మరి ఎక్కువ అయిపోద్ది. సో నేను 2 వైరల్ అండ్ ట్రెండింగ్ లింక్డ్ఇన్ పోస్ట్ అని పెట్టా. ఎలా? హే, యు ఆర్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్ ఇన్ ఓపెన్ ఏఐ కంపెనీ. ఓపెన్ ఏఐ అంటే ChatGPT కంపెనీ. ఓకే, ఆ కంపెనీలో నువ్వు కంప్లీట్ ఏంటి, సీనియర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, అయితే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే నీకు మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది లింక్డ్ఇన్ పోస్ట్ ని డెలివర్ చేయడం. ఎలాగా? యూ హ్యావ్ టు డెలివర్ సచ్ ఎ టైప్ ఆఫ్ వైరల్ 2 LinkedIn posts in different genre. Okay, and you are a LinkedIn posts helpful for the curious who are students, startup founders. సో వీళ్ళందరికీ హెల్ప్ అవ్వాలి. అలాంటి నాకు ఒక 2 LinkedIn పోస్ట్స్ తయారు చెయ్యి అని నేను చెప్తున్నా. ఓకే, సో దీన్ని ఇలా కాపీ చేస్తా. జస్ట్ మళ్ళీ ChatGPTలో కొత్త చాట్లో పేస్ట్ చేసాం. పేస్ట్ ఇట్. ఇది మళ్ళీ ఓకే, రెస్పాండ్ అవుతుంది. ఏమని రెస్పాండ్ అయింది? వాట్ యు మెంట్ మీ టు డూ. దాన్ని అసలు ఏం చేయమంటున్నావు? సీనియర్ ప్రాంప్ట్ ఇంజనీర్ గా వర్క్ చేయమంటున్నావు. ఆ పర్సన్ అనేవారు ఓపెన్ ఏఐలో వర్క్ చేస్తున్నారు. మొత్తం వైరల్ లింక్డ్ఇన్ పోస్ట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. కంప్లీట్ గా నీ డేటా, నీ డిఎన్ఏ రిపోర్ట్ అనలైజ్ చేసి నీకు కావాల్సిన 2 డిఫరెంట్ జోన్స్ లో, యాంగిల్స్ లో నీకు 2 LinkedIn పోస్ట్ ని బేస్డ్ ఆన్ ది సేమ్ టాపిక్. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈజ్ అవర్ డిఎన్ఏ రిపోర్ట్. హియర్ ఇట్ ఈస్. Control A, Control C, Control V. Okay, here is my DNA report.
గాట్ ఇట్, సెండ్ చేసాం. ఇట్ టేక్స్ సమ్ టైమ్ బికాస్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ చాలా పెద్దది కాబట్టి ఇది ఇచ్చేసింది. వాట్ యువర్, అసలు నీ డిఎన్ఏ ఏం చెప్తుంది నిజంగా? ఓకే, సంథింగ్ ఏదో ఇచ్చింది మొత్తం అంతా. యువర్ హుక్ ఇంజన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, యువర్ సెంటెన్స్ మెకానిక్స్, యువర్ హిడెన్ కంటెంట్ ఆర్కిటెక్చర్, విన్నర్ రివీల్, ఫ్యూచర్ టెన్షన్, వై యువర్ పోస్ట్ వర్క్ అక్రాస్. ఓకే, బికాస్ ఆఫ్ యూ, వై లింక్డ్ఇన్స్ ఆల్గోరిథం ఫేవర్స్ యూ. ఓకే, హౌ ఐ విల్ యూజ్ దిస్ డిఎన్ఏ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ నువ్వు ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాని మీద 2 ఒరిజినల్ లింక్డ్ఇన్ పోస్ట్స్ ని అది జనరేట్ చేయాలి. బట్ దానికంటే మనకు స్పెషల్ చాట్ జీపీటీ కావాలి, అవునా? ఇప్పుడు ఆ స్పెషల్ చాట్ జీపీటీని మనం ఎలా బిల్డ్ చేసుకోవచ్చు? ఇందాక నేను నీకు చెప్పినట్టు ఒక ప్రాంప్ట్. ఏంటి ఆ ప్రాంప్ట్? దిస్ వన్. ఓకే, ఇప్పుడు అది ఇచ్చిందంతా ఈ ప్రాంప్ట్ లో కన్వర్ట్ చేయమందాం. మనకు కావాల్సింది అదే కదా. స్టెప్ 6, కెన్ యూ ప్లీజ్ రీరైట్ ది హోల్ ప్రాంప్ట్ వితౌట్ మిస్సింగ్ ఎనీథింగ్ ఇన్ ది మార్క్ డౌన్. ఓకే, డన్. పేస్ట్ చేసా. ఇప్పుడు నీకు సంబంధించి నీకు కావాల్సిన దాంట్లో మొత్తం నీకంటే ఒక ప్రాంప్ట్ ఇస్తుంది, దిస్ వన్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్ 1 ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్ 2 ఇచ్చింది. ఇది మనం ఇందాక ఎక్కడ చూసాం? ఈ లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్ లో చూసాం, అవునా కదా? ఈ లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్ లో ఎడిట్ జీపీటీలో చూసాం, అవునా? ఇప్పుడు ఇలాంటిది నువ్వు తయారు చేయొచ్చు. ఎలా? సేమ్ ఈ మొత్తాన్ని కూడా మనం అక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఓపెన్ అనదర్ ట్యాబ్, గో ఫర్ చాట్ జీపీటీ. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్స్ లో చూసుకుంటే జీపీటీ, ఎక్స్ప్లోర్ జీపీటీస్, ఓకే, క్రియేట్ వన్. ఇక్కడ ఒక చాట్ జీపీటీ నేమ్ ఇస్తాం. ఆల్రెడీ లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్ ఉంది కాబట్టి నేను ఏమి ఇస్తానంటే లింక్డ్ఇన్ కాంటెంట్. ఓకే, CONTENT. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇస్తాను? వెన్ ఐ గివ్ ఏ టాపిక్, లేదంటే జస్ట్ ఏ సెకండ్, షార్ట్ అండ్ క్రిస్ప్. ఏంటి? గివ్ టాపిక్ అండ్ గెట్ యువర్ వైరల్ లింక్డ్ఇన్ పోస్ట్స్. పర్ఫెక్ట్, రైట్? ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా ఉంది కదా, ఈ రోల్ దగ్గర నుంచి మొత్తం అంతా ఎక్కడ వరకు కాపీ. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి పేస్ట్ చేస్తావు. ఓకే, ఏం లేదు, మొత్తం అంతా ఇక్కడ పేస్ట్ చేసేస్తావు నువ్వు. అర్థమవుతుంది కదా? ఇక్కడ మొత్తం అసలు నీ డిఎన్ఏ రిపోర్ట్ మొత్తం అంతా. గాట్ ఇట్? క్రియేట్. ఇక్కడ 3 ఆప్షన్స్. నెంబర్ 1, నీ ఒక్కడికే. లేదు, ఎవరికైనా పంపిస్తే వాళ్ళు ఈ లింక్ ద్వారా వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఎనీవన్ విత్ ది లింక్, బికాస్ ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఎనీవన్ విత్ ది లింక్ పెడతా. గాట్ ఇట్? క్రియేట్ అవుతుంది. చూడండి గైస్, లిటరల్లీ నువ్వు ఇంకా బుర్ర పెట్టి ఇంకా దాన్ని రాయాల్సిన అవసరం లేదు. unable to publish ChatGPT, your changes couldn't be published, your GPT can't be shared publicly because it violates our policies, see the below. Okay, or you can publish to only me. Okay, done. Sorry guys, only me వస్తుంది. సో నేను ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. మనం ఏదో పాలసీస్ అంట, నేను లాస్ట్ టైం క్రియేట్ చేసింది అయితే ఎనీవన్ విత్ ది లింక్ పెట్టా. ఏంటి? స్టోరీ జనరేటర్ది. సో అది మా ఫ్రెండ్కి షేర్ చేస్తాను నేను. ఓకే, డన్. ఆల్టర్నేటివ్లీ యూ మే అపీల్ ది సజెషన్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో సారీ, నేను స్టోరీ జనరేటర్ది షేర్ చేస్తాను మీకు. ఓకే, సో ఓన్లీ మీ పెట్టేస్తా ప్రస్తుతానికి అయితే. ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఓకే, వ్యూ జీపీటీ. ఇప్పుడు ఇందాక ఇదే సేమ్ టెక్స్ట్ని నేను ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ కాపీ చేస్తాను.
కాపీ అయిందా? అవ్వలేదే. సో ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, డన్. సెండ్ ఇట్. ఇచ్చేసింది. సి హౌ బ్రిలియంట్ ఇట్ ఈస్. క్రేజీ, లిటరల్లీ క్రేజీ. మీకు ఎలా అనిపించింది? జస్ట్ కింద కమెంట్ చేయి. అర్థమవుతుందా? సి ఏం లేదు, నీకు మొత్తం పోస్ట్ 1 అసలు ఇందులో ఏమిచ్చింది, థీమ్ ఏంటి? ద రియల్ బాటిల్ నెక్ ఇజంట్ మోడల్స్, ఇట్స్ మెమరీ ఎకనామిక్స్. ఎవ్రీ వన్ థింగ్స్ ఏజెంటిక్ ఏ ఇస్ బ్లాక్డ్ బై మోడల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ నాట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? థీమ్ కంట్రోల్ మూవ్స్ ఫ్రమ్ మోడల్ బిల్డర్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్. ఇప్పుడు ఇది అంతా ఏం చేస్తావు? సి ఇప్పుడు నాకు ఇది నచ్చింది అనుకో. ఓకే, లేదు నువ్వు మళ్ళీ రెండాట్లు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. 2 పోస్ట్స్ ని కాపీ చేసుకుంటావు. కాపీ చేసుకొని ఓకే ఇంకొక చాట్ ఓపెన్ చేసుకుంటావు. ఓపెన్ చేసుకొని హే ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఓకే హెల్ప్డ్ మీ టు చూస్ one LinkedIn post from below. ఇక్కడ నువ్వు 2 పెట్టేసావు. ఓకే, పంపించేసావు బికాస్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇదే నీకు ఒక ఆన్సర్ ఇస్తుంది ఏంటి? పోస్ట్ 1 ఈస్ బెటర్ రైట్ నౌ. పోస్ట్ ఈస్ బెటర్ ఆఫ్టర్ పోస్ట్ 1 గోస్ లైవ్. పోస్ట్ 1 పెట్టి ఆ తర్వాత నువ్వు సెకండ్ పోస్ట్ పెట్టు. బట్ నాకు ఒక పోస్ట్ చాలుగా. సో నేను ఏం చేస్తా, ఇంకా ఇది మొత్తం అంతా కాపీ చేసుకొని ఓకే ఇక్కడ నుంచి థీమ్ ఇదంతా కాపీ చేసుకొని ఇక్కడ వరకు జస్ట్ కాపీ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తా, డైరెక్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఓకే వ్యూ మై ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి క్రియేట్ ఏ పోస్ట్ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఓకే, ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఈ ఫోటోని స్క్రీన్ షాట్ చేసి ఓకే ఇదే లింక్డ్ఇన్ లో లేదా దీన్ని సేవ్ చేస్తా. ఫస్ట్ సేవ్ టు సమ్వేర్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసిన దాన్ని మీడియాలో అప్లోడ్ చేస్తా. ఇక్కడ ఉంది, ఓపెన్, డన్, నెక్స్ట్. ఓకే, నేను దీనికి షెడ్యూల్ పోస్ట్ పెడతా. షెడ్యూల్ ఎప్పటికి చేస్తా? ఈ రోజు ఈవినింగ్ 6 PM ఓకే, డన్, నెక్స్ట్. 180 రోజే షెడ్యూల్ అయిపోయింది. అంతే, ఏం లేదు. అర్థమవుతుందా? గాట్ ఇట్? నువ్వు నాకు తెలిసి నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఈ వీడియో పోస్ట్ అయిపోద్ది. ఓకే సారీ, ఈ పోస్ట్ అనేది నీకు లైవ్ లోకి వచ్చేస్తుంది. కమెంట్ చెక్ ఇట్ వన్స్. ఇదే నా ప్రొఫైల్ భరత్ కుమార్. అప్పుడు చూడు. సో ఇలా నువ్వు నీకు నచ్చిన టాస్క్ ని, ఏదైతే రిపీటెడ్ టాస్క్ ఉందో ఆ టాస్క్ ని నువ్వు దానికంటూ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక పర్సనలైజ్ జీపీటీ ఈజీగా నీకు నువ్వే తయారు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు నేను ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు వీడియో చూసా కదా, ఒక నీకంటూ ఒక పర్సనలైజ్ జీపీటీ బిల్డ్ చేసి దాన్ని వర్క్ చేసి జస్ట్ లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ పెట్టు. నేను దానికి సపోర్ట్ చేసి నా అకౌంట్ లో రీపోస్ట్ చేసుకుంటా. దట్ పోస్ట్ విల్ గ్రో. ఇలా పోతుంది నీ గ్రాఫ్. నీకు ప్రొఫైల్ వ్యూస్ వస్తే నీకు లైక్ నా కనెక్షన్స్ లో ఉన్న వాళ్ళు, నా నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు నీకు కూడా కనెక్ట్ అవుతారు. సో ఇది కంప్లీట్ వీడియో. నువ్వు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే జస్ట్ కింద కమెంట్ చేయి, లేదా నీకు అసలు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయి. అండ్ గో బిల్డ్ యువర్ సెల్ఫ్, అప్స్కిల్ యువర్ సెల్ఫ్. సి ఇది నువ్వు బయట ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు చాలా మంది నీకు నేను ఏ టూల్స్ నేర్పిస్తా నాకు ఇంత మనీ కట్టు అంటారు. వాళ్ళు మనీ కట్టి అక్కడ చెప్పేది ఇవే. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ ఇది నేను ఎలా తెలుసుకున్నా అంటే ఒక యూట్యూబ్ వీడియో నుంచి నేను తెలుసుకున్నా. తెలుగులో ఎవరు చెప్పలేదు కాబట్టి ఐ పోస్ట్ ఇట్. సో గో, ఆల్ ది బెస్ట్. నీకు నచ్చినట్టు ఒక పర్సనలైజ్ జీపీటీ బిల్డ్ చేసుకో. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అవునా కదా? సో గో అండ్ బిల్డ్ ఇట్. థ్యాంక్ యూ.